ఓం నమ శివాయ. ఆ మహాదేవుడు కుటుంబ సమేతంగా కొలువై ఉన్న పురాతన ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం. ఆధ్యాత్మికంగా దక్షిణ కాశీగా అత్యంత ప్రాచుర్యం పొందిన క్షేత్రం. సుమారు 1100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాంతాన్ని విక్రమపురంగాను, బిరుదాంకిన ఓలుగాను పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. ఈ బిక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పకళా వైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ ఆలయం ఎలా బయటపడిందంటే, రాజుల కాలంలో దేవాలయాల శిథిలాలపైకి ఆవులు వెళ్ళి అక్కడ ఉన్న పుట్టలో పాలు విడిచాయట. ఆ విషయం తెలుసుకున్న మహారాజు అక్కడ మట్టిని తవ్వించగా ఆ ప్రదేశంలో ఈ శివాలయాలు బయటపడ్డాయి. గోవు పాదాలతో తొక్కబోయటం వలన మరియు గోవు పాలతో అభిషేకించడం వలన గోలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇక్కడ మొట్టమొదట శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ వినాయకుని విగ్రహం ఏకశిల మరియు దాదాపు 11 అడుగుల ఎత్తుతో ఎంతో గంభీరంగా ఉంటారు. ఈ క్షేత్రంలోని గణపతి అత్యంత మహిమాన్వితమైన వారిని, భక్తులు తమ మనసులోని కోరికలను ఈ వినాయకుడి చెవిలో చెబితే అవి తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఇదే బిక్కవోలులోని ప్రధాన శివాలయం. ఈ శివాలయంలో 3 శివాలయాలు కొలువై ఉండడం వలన త్రిలింగ క్షేత్రంగా పిలువబడుతుంది. ప్రధాన ఆలయంలోని స్వామివారిని గోలింగేశ్వర స్వామిగాను, రెండవ ఆలయంలో స్వామివారిని రాజరాజేశ్వర స్వామిగాను, మరియు మూడవ ఆలయంలోని స్వామివారిని చంద్రశేఖర స్వామివారిగాను పిలువబడుతూ పూజలు అందుకుంటారు. ప్రధాన ఆలయంలో గోలింగేశ్వర స్వామి శివలింగం బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. గోలింగేశ్వర స్వామి ఆలయ సముదాయంలోనే పార్వతీ అమ్మవారు, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణముఖంగాను, విజయ గణపతి స్వామివారు మరియు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు ఉత్తరముఖంగాను కొలువుదీరి దర్శనమిస్తారు. ఇక్కడ ఏటా జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మచారిగా కొలువబడుచుంటారు. స్వామివారికి కుడివైపున సహజసిద్ధంగా పుట్ట ఉంటుంది. పళని క్షేత్రం వలె దక్షిణముఖంగా కొలువై ఉన్నందున స్వామివారిని దర్శించి అభిషేకములు జరిపించిన స్వామివారి అనుగ్రహం వలన సకల గృహశాంతి జరిగి కోరిన కోర్కెలు నెరవేరటం ఇక్కడ విశేషం. చాళుక్యుల కాలం నాటి ద్రావిడ నిర్మాణ శైలికి అద్దం పట్టేలా ఈ ఆలయ గోడలు, గోపురాలపై అద్భుతమైన రాతి శిల్పాలు చెక్కబడ్డాయి. బిక్కవోలు గోలింగేశ్వర స్వామి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే,
ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు ప్రాచీన తెలుగు ప్రాంతాల శైవ సంప్రదాయం, చాళుక్యుల శిల్పకళా వైభవం ఒకే చోట కనిపిస్తాయి. అందువల్ల ఈ శివలింగం భక్తులకు మాత్రమే కాకుండా చరిత్ర, పురావస్తు మరియు శిల్పకళపై ఆసక్తి ఉన్న వారికి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ త్రిలింగ క్షేత్రమే కాకుండా ఈ ఆలయానికి 500 అడుగుల దూరంలో మరో 3 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి మరియు రెండవది బిక్కవోలు గ్రామం బయట పొలాల మధ్యలో ఉన్న ప్రాచీన శివాలయాలు కాగా, మూడవది బిక్కవోలు గ్రామం వెలుపల పొలాల్లో ఉన్న ప్రాచీన శివాలయం.
బిక్కవోలు గ్రామం వెలుపల ఉన్న పాత శివాలయంలో ప్రతి మహాశివరాత్రి నాడు గొప్ప వేడుకలు జరుపుతారు. ఆ రోజు ఇక్కడ అనేకమైన విశేష కార్యక్రమాలు జరుగుతాయి. బిక్కవోలులో శైవ క్షేత్రాలతో పాటు 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజవంశం యొక్క రాజపోషణలో నిర్మించబడిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయం విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆలయ రహస్యాల కోసం మన ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ.